నా కొడుకు చదువుకున్నాడు, 14 తర్వాత చదువుకున్నాడు, పాస్ అయ్యిండు. డ్రైవరింగ్ నడిచిండ్రు, డ్రైవరింగ్ అని పెట్టించిర్రు. వాడుకోయినాక ఈ ప్లేన్ ఎక్కి కాడ అది మార్చి అరాడల పడేసిరట. అది విజా కంపెనీ అని చెప్పి కంపెనీ కూడా పోయి వేరే కాడ పడేసిర్రు ఏజెంట్లు వాళ్ళు. ఒకడు కామరెడ్డోడు, ఒకడు బొంబయ్యోడు, ఒకడు ఎంలేడోడు, ఒకడు మా ఊరోడు. మా ఊరోడు మాటిని నా కొడుకుతో పని చేసి అవ్వో బావా మా అవ్వో నా కొడుకు నన్ను కావాలి అవ్వో, నేనేం చేతూనే అవ్వో నా కొడుకు నాకు రాడే అవ్వో, మా ఇంట పద్ధతి పట్టి పోయిండు అవ్వో, మా కప్పులు అయిందని పోయిండే అవ్వో, మా ఇంట్లో మంచిగా లేదని పోయిండే అవ్వో నా కొడుకు. ఏమైందమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అసలు? మీ కొడుకు మాట్లాడిండా మీతో? ఏం చెప్పిండు అసలు? ఏం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత? అక్కడ మాట్లాడిరు. అమ్మ నాకు కూడా వంట చేసుకునికి వస్తలేదమ్మా, ఏది ఫస్ట్ పోయినాడు అమ్మ నాకు సిమ్మి లేడు, నెట్ లేదా అని అక్కడ మిషన్ నడుతుంది అన్నట్లు అడుగులా 2 కిలోమీటర్ దాటి ఉరికిండంట. పోయి ఆయన దగ్గర అన్న అని ఇందులో మాట్లాడి ఆయనతో నెట్ తీసుకొని అమ్మ నాకు ఇంకా పుట్టు రాలేదే అమ్మ, ఇక్కడ ఒకటవుతుంది అమ్మ, నాకు ఇంకేదండలేదమ్మా, ఇక్కడ గుట్టల చెట్లు ఉన్నాయి అమ్మా, నాకు ఏదంది లేరే అమ్మా, నేను చచ్చిపోతానే అమ్మా, నాకు మోసం చేసిరే అమ్మ అని చెప్పిండు. నాయన అక్కడికి పోయినాక మరి వ్యాన్ అంటారు కదా బిడ్డ అన్న, వ్యాన్ కాదే అమ్మ, నాకు చెట్లు కట్ చేసుడు, గడ్డి కోసుడు, బాత్రూమ్ కడుగుడు, ఒక పక్షపాతం వచ్చిన ఆయనకు ట్రీట్మెంట్ మైలేజ్ చేసుడు అంట అమ్మో, ఆయనను గుసలు పెట్టి లావట్టు నాతో అయితే లేదమ్మో అన్నాడు. నాతో అయితే లేదమ్మో, కాలు కడుగుడు, బండ్లు కడుగుడు, ఇంట్లోకి లేని కడుగుడు అన్ని 12 గంటల టైం చెప్పిరట. పొద్దుగల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. నా కొడుకుని రెస్ట్ తీసుకుని లేదు, నా కొడుకుని తినమనను లేదు, అడుగు దిక్కు లేదు అక్కడికి వెళ్ళి. నా కొడుకు నిమిషం పెట్టిన కొద్దీ ఏజెంట్ల కనిపెట్టుడు, నా కొడుకు కన్నమన్న పంపుండి, నా కొడుకుకు ఏదన్నా పంపుండి, నా కొడుకు ఏం పంపలేరంట నన్న. ఏజెంట్లతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు కానీ నా కొడుకుకి ఏది పంపలేరమ్మో, నా కొడుకు తినలేకమ్మో రాంగా. డబ్బులు కడితే నీరు నాకు వద్దుగా, ఆ పనొద్దు, నా కొడుకు నాకు తెచ్చిందంటే 2 లక్షలు అన్నారు. అమ్మో 2 లక్షలుగా నేను ఎన్నైనా కట్టుకుంటా అన్నా, నా కొడుకు నా సేఫ్టీకి పంపిమన్నా.